ఎస్ఎల్ఆర్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు వార్తలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో రైతుల కోసం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమం ఘనంగా జరిగింది. కూటమి నాయకులు పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రైతులకు వివరించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం సురపురాజుపల్లిలో టీడీపీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లిన కూటమి నాయకులు ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ రైతులకు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమన్వయంతో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3వ విడత నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి పలు పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా రైతుల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తామని స్పష్టం చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాలతో చాలా నష్టపోతున్నామని రైతులు తెలిపారు. గిట్టుబాటు ధర లేక మామిడి, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు పండించాలంటే భయమేస్తున్నదని, పంట చేతికి వచ్చేలోపే ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలైతే మరోపక్క దళారులు మోసం వల్ల రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరుణించి ఉద్యాన పంటలు నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కలిగే విధంగా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, జయప్రకాష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూడండి చూడండి మణిమావ రోనారెడ్డి ఎన్నికపోండి పా భార్గవ్ ఎన్నికపో నిలబడి న్యూస్ కియాలా పార్టీకి పంపించాలా అందరూ ఫ్యామిలీ పట్టుకోండి అలాగండి నువ్వు ఫ్యామిలీ పట్టుకో నువ్వే బాగా. అందరికీ నమస్కారం. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ప్రతి ఇంటిల్లు తిరగడం జరుగుతుంది. మన కోడూరు నియోజకవర్గంలో 26,000 మందికి రైతులకి 14 కోట్ల చిల్లర మనకు రైతులకి అకౌంట్స్లో పడడం జరిగింది. రైతు గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మోడీ గారు, వీళ్ళందరూ కలిసి రైతులకి మంచి చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ టైము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. అప్పుడు రైతులకి కనీసం డ్రిప్ కూడా సబ్సిడీ ఇవ్వకుండా, డ్రిప్ కూడా ఇవ్వకుండా ఈ 5 years జరిగింది. మనం వచ్చిన తర్వాత 90% రైతులకి మంచి జరగాలనే ఉద్దేశంతో 90% సబ్సిడీ డ్రిప్ ఇవ్వడం జరుగుతుంది. నీటి భద్రత కోసం కుంటలు, చెరువులు, కాలువలు, కట్టలు, రోడ్లు అన్నీ వేయించడానికి మన గవర్నమెంట్ సుముఖంగా ఉంది. చాలా వరకు నేను పుల్లపేట మండలంలో ఎన్ని కాలువలు అంటే దాదాపు 5-6 కాలువలు, చెరువులు నిండే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి మేలు జరిగే పని రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి రైతు ఏ పని ఉన్నా కూడా రైతులకు అండగా ఉంటుంది ఎన్డీఏ గవర్నమెంట్ అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. కోడూరులో హార్టికల్చర్ చాలా ముఖ్యమైనది. దీనికి మనము కోల్డ్ స్టోరేజ్ కూడా అడగడం జరిగింది. రైతులు చాలా గిట్టుబాటు ధర లేక చాలా నష్టపోతున్నారు. కాబట్టి లాస్ట్ టైం కూడా ఇదే ప్రాబ్లం వస్తే, బొప్పాయి ప్రాబ్లం వస్తే కలెక్టర్ గారు మేము కూర్చొని 9 రూపీస్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మద్యం వ్యాపారం చేస్తే మన మనీ లాంటి వాళ్ళన్న కానీ ఇంకెవరైనా సరే కానీ కరెక్ట్ రేటు ఇవ్వకపోతే కూర్చోబెట్టి కేసులు బుక్ చేసి, క్రిమినల్ కేసులు బుక్ చేసి రైతులకు మంచి ధర వచ్చే విధంగా
ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది. నమస్కారం అండి. నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.